ఆస్తి పన్నును 100% వసూలు చేయాలని జిల్లా కలెక్టర్ ఇలా త్రిపాఠి మున్సిపల్ అధికారులు ఆదేశించారు. విధుల పట్ల ఎవరు నిర్లక్ష్యం వహించినా కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. బుధవారం జిల్లా కలెక్టర్ ఇలా త్రిపాఠి నల్గొండ మున్సిపల్ కార్యాలయంలో మున్సిపాలిటీ కార్యక్రమాలపై సమీక్ష నిర్వహించారు. అన్ని విభాగాల సిబ్బంది వారి విధులు తెలుసుకున్న అనంతరం ఆమె మాట్లాడుతూ మున్సిపాలిటీ ద్వారా వసూలు చేసే ఆస్తి పన్నుకు సంబంధించి 100% వసూలు చేయాలని, ముఖ్యంగా మున్సిపాలిటీ ద్వారా ఆదాయం వచ్చే కార్యక్రమాలపై దృష్టి కేంద్రీకరించాలని అన్నారు. మున్సిపాలిటీ పరిధిలో చేపట్టిన తాగునీటి ట్యాంకుల నిర్మాణాన్ని త్వరితగతిన పూర్తి చేయాలని చెప్పారు. మున్సిపల్ సిబ్బంది సమయపాలన పాటించాలని, విధుల పట్ల ఎవరు నిర్లక్ష్యం వహించినా కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. పెయిడ్ లైసెన్సులకు సంబంధించి 100% వసూలు చేయాలని అన్నారు. మున్సిపాలిటీ ద్వారా చేపట్టిన పనులన్నింటినీ త్వరితగతిన పూర్తి చేసేందుకు ఇంజనీరింగ్ సిబ్బంది ప్రత్యేక దృష్టి కేంద్రీకరించాల్సిందిగా ఆదేశించారు. నల్గొండ మున్సిపాలిటీకి జిల్లా యంత్రాంగం తరపున 100% సహకారాన్ని అందిస్తామని ఆమె తెలిపారు. మున్సిపల్ చైర్మన్ బుర్రి శ్రీనివాస్ రెడ్డి, మున్సిపల్ కమిషనర్ సయ్యద్ ముసాబ్ అహ్మద్, పబ్లిక్ హెల్త్ ఈఈ సత్యనారాయణ, మున్సిపల్ మేనేజర్ శైలజ, స్థానిక తహసీల్దార్ శ్రీనివాస్ తదితరులు ఈ సమీక్షా సమావేశానికి హాజరయ్యారు.